మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇండియా నుంచి ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటి? అసలు ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ సేఫేనా అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా? బేసికల్గా ఇవాళ రేపట్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇండియాలో లాస్ట్ 2 years నుంచి పర్టికులర్గా 2024 అక్టోబర్ నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ అంత బాగాలేదనమాట. అప్పటి నుంచి బాగా కింద డౌన్ అవుతుంది, అప్ అవుతుంది. ఇప్పుడు అరౌండ్ 24,000 దగ్గర మార్కెట్ ఉందన్నమాట. అంటే లాస్ట్ 2 years నుంచి లిటరల్ ఇండియాలో నో మనీ అట్ ఆల్. అంటే స్టాక్ స్పెసిఫిక్ వల్ల కొంత డబ్బు వచ్చి ఉండొచ్చో కానీ ఓవరాల్ ఇండెక్స్లో అయితే మాత్రం ఫ్లాట్గా ఉన్నాయన్నమాట. అందుకని ఎవరైనా ఈ టైంలో మనీ సంపాదించాలంటే కాకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో డైవర్సిఫికేషన్ ఇచ్చారనుకోండి ఎంతకంత అమౌంట్ వస్తుంది. అండ్ అమెరికా టెక్నాలజీ చాలా పాపులర్, అండ్ కొరియా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ పాపులర్, తైవాన్ అలాగనే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. అట్లా తైవాన్, కొరియా, చైనా, అమెరికా ఇలాంటి కంట్రీల్లో మనం డైవర్సిఫై చేయడం ద్వారా ఇక్కడ ఏదైనా రిటర్న్స్ తగ్గినా అక్కడ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. పర్టికులర్గా లాస్ట్ 4-5 years నుంచి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటి భూమి బాగుందనమాట. వీటి నుంచి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి. అందుకని ఎఫ్ఐఎస్ ఎవరు ఇండియాలో పెడతలేదు, అండ్ ఇండియా వాళ్ళు కూడా అబ్రాడ్లో పెట్టడం ఎక్కువ అవుతుందన్నమాట. ఈ మధ్య గిఫ్ట్ సిటీ ద్వారా ఎక్కువ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే రూపీ బాగా వీక్ అవుతుంది, అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనకంటే ఎక్కువ పర్ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి మనం ఎంతో కొంత ఇంటర్నేషనల్ లెవెల్లో డైవర్సిఫికేషన్ చేయడం ద్వారా మన బెనిఫిట్ తీసుకోవచ్చు పర్టికులర్గా. అందుకని పెట్టడం బెటర్. రిస్క్ ఎలా ఉంటుంది సార్ మరి? బేసికల్గా ఎక్కడైనా సరే ఏ కంట్రీలో అయినా సరే రిస్క్ ఒకేలాగా ఉంటుందండి. ఆ ఇండెక్స్ కానీ లేదా స్టాక్ పర్ఫార్మెన్స్ బేస్గా తీసుకుని మనకి మనీ వస్తాయి. పర్టికులర్గా ఎవరైనా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈటీఎఫ్స్లో ఇండియా నుంచి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అండ్ ఆర్బీఐ అనేది ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ మీద రిస్ట్రిక్షన్ పెడతా ఉంటుంది. అండ్ బేసికల్గా ఇండియాలో ఏంటంటే రిటైల్ పాయింట్ ఆఫ్లో మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్ ఫార్మాట్లో కానీ $8 million కానీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు. అచ్చం మ్యూచువల్ ఫండ్స్కి అయితే $7 million, అండ్ అడిషనల్గా ఈటీఎఫ్స్ కోసం $1 million, మొత్తం మీద $8 million వరకు అలౌ చేస్తుంది. అది ఎప్పుడో ఫిల్ అయిపోయింది. అందుకని కొత్త యూనిట్స్ క్రియేట్ అవటల్లా, కొత్త యూనిట్స్ ఏం క్రియేట్ అవ్వట్లేదు. అందుకని ఉన్న సెకండరీ మార్కెట్లో ఉన్న యూనిట్స్కి డిమాండ్ ఎక్కువ ఉంది, దాంతో ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. సర్ప్రైజింగ్లీ కొన్ని ఈటీఎఫ్స్లో అయితే 20-30% ఓవర్ రేట్లో అమ్ముతున్నారు. అందుకని ఒక వ్యక్తి ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ కొనేటప్పుడు అది కరెంట్ ఐఎన్ఏవి అంటే ఇండికేటివ్ నెట్ అసెట్ వాల్యూని షార్ట్కట్లో ఐఎన్ఏవి అంటారు. ఐఎన్వి చెక్ చేసుకొని కొనండి. ఐఎన్వి కన్నా దూరంగా ఉన్నాయి అనుకోండి మీరు ఓవర్గా మనీ పే చేస్తున్నట్టు లెక్క అనమాట. రెండోది లిక్విడిటీ చూసుకోండి, ఎనఫ్ లిక్విడిటీ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఐఎన్వి దగ్గరలో ఉండాలా, లిక్విడిటీ బాగుండాలా, అలాంటివి తీసుకోవచ్చు. ఏదైనా కానీ అబ్రాడ్లో ఇప్పుడు టూ మచ్ కాస్ట్లీ అయిపోయినాయండి మార్కెట్స్. ఆల్రెడీ మనం ఇప్పటికే 2 years లేట్ అయిపోయింది కదా. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈ రిస్క్ని డైవర్సిఫికేషన్ చేసుకుందాం అనుకుంటే ఇంటర్నేషనల్ పెట్టడం తప్పేం లేదు. బట్ ఇప్పటికిప్పుడే పెట్టడం వల్ల ఏంటంటే మనకు అంత బెనిఫిట్ ఏం జరగదు. మొత్తం మీద ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టడం బెటర్. బట్ పెట్టే ముందు ఖచ్చితంగా ఐఎన్ఏవి చెక్ చేసుకోండి. కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడం వల్ల మరి రిటర్న్స్ తగ్గుతాయా అంటే సార్? డెఫినెట్గా. ఎందుకంటే ఇండియన్ రూపీ లాస్ట్ 1 monthలోనే 2.5% డ్రాప్ అయింది. ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా సరే ఇండియన్ రూపీ ఆ సంవత్సరం 10% డ్రాప్ అవుద్ది. నార్మల్ టైంలో అయితేనేమో 3% డ్రాప్ అవుద్ది. అంటే మనం విలువ కోల్పోతున్నట్టే కదా. అదే ఇతర దేశాల్లో మన డాలర్ డామినేటెడ్ సెక్యూరిటీస్లో పెట్టామనుకోండి మనకి ఎక్స్ట్రా వస్తుంది కదా. అందుకని ఇంటర్నేషనల్గా మనం రిస్క్ని డైవర్సిఫై చేసుకోవచ్చు. బట్ చేసే ముందు ఐఎన్ఏవి చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. కమింగ్ టు మరి ట్యాక్స్ విషయంలో వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ ఎలా ఉంటాయంటే? డెఫినెట్గా ఇండియాతో పోల్చుకుంటే ట్యాక్సెస్ ఎక్కువే ఉంటాయండి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మినిమం 2 years అలా ఉంటుంది. అండ్ రెండోది లిమిట్ కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అమెరికా లాంటి కంట్రీలు ఏంటంటే ఎస్టేట్ ట్యాక్స్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు ఇండియాలో ఏంటంటే తండ్రి ఆస్తులు కొడుకులకు వచ్చేస్తాయి, ఇక్కడ నామినేషన్ ఫెసిలిటీ ఉంటుంది. అమెరికా లాంటి కంట్రీలో అలాంటి ఫెసిలిటీస్ ఉండవు. తండ్రి ఆస్తులు పిల్లలు రావాలంటే ఎస్టేట్ ట్యాక్స్ పే చేయాల్సిందనమాట. లోకల్ అమెరికన్స్ వాళ్ళకి ఏంటంటే అండ్ $1.5 billion వరకు ఏదో ఉంటుంది. బట్ నాన్ అమెరికన్స్ ఎవరైనా అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి $60,000 వరకే ఉంటుంది. జస్ట్ $60,000. అంతకంటే ఎక్కువ అమెరికాలో ఏదైనా అసెట్స్ ఏదైనా కానీ స్టాక్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఎక్కడైనా పెడుతున్నారంటే 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎస్టేట్ ట్యాక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని తండ్రి ఆస్తులు పిల్లలకి ఫ్రీగా రావు అక్కడ, కాబట్టి దాన్ని గమనించాల్సి ఉంటుంది. బట్ అదర్వైజ్ రిటైలర్స్కి చిన్న అమౌంట్ పెట్టే వాళ్ళకైతే పెట్టుకోవచ్చు. మీరు చూసుకోవాల్సింది ఐఎన్ఏవి చెక్ చేసుకోండి. ఎక్కడైనా సరే గ్యారంటీడ్ అంటే ఏం లేదండి, మార్కెట్ పర్ఫార్మెన్స్ బట్టే మనకు వస్తూ ఉంటుంది. కాకపోతే ఒకటి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో టెక్నాలజీ ఎప్పుడు ముందు పోతూ ఉంటుంది కాబట్టి మెగా క్యాప్స్ మొత్తం అమెరికాలో ఉన్నాయి. ఏది మన ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లేకపోతే మెటా కావచ్చు,
టెస్లా కావచ్చు, ఓకే, స్పేస్ ఎక్స్ కావచ్చు, అంటే ఇలాంటి యాపిల్ ఇలాంటివన్నీ మెగా క్యాప్స్ అండ్ కిరా పట్టేసి అమెరికా కాబట్టి మనం అందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద మనం మనీ సంపాదించుకోవచ్చు. బట్ అదే టైంలో ఓవర్గా ఎక్స్పోజ్ అవ్వకూడదు, అంటే టూ మచ్గా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనమాట. అందుకని టోటల్ పోర్ట్ఫోలియోలో 5-10% ఎవరైనా రికమెండ్ చేస్తారు ఇన్వెస్ట్ చేసుకోమని చెప్పేసి. కాబట్టి నెక్స్ట్ టైం ఏదైనా ఇంటర్నేషనల్ ఈటీఎఫ్ జోలు వెళ్తున్నప్పుడు కొన్న ప్రతిసారి కూడా అనేవి చెక్ చేసుకోండి, లిక్విడిటీ చెక్ చేసుకోండి, దాని దగ్గరలో ఉంటేనే తీసుకోండి. ఎందుకంటే టైం టు టైం ఆర్బీఐ వాళ్ళు రిస్ట్రిక్షన్ పెడుతుంటారు ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ మీద. వాళ్ళు పెట్టిన ప్రతిసారి కూడా ఏంటంటే కొత్త యూనిట్స్ క్రియేట్ అవ్వవు, అంటే పాత యూనిట్స్ ఎక్కువ రేటుకి అమ్ముతుంటారు. ప్రస్తుతానికైతే అన్ని ఈటీఎఫ్స్ కూడా ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ పర్టికులర్గా లిటరల్లీ 15-25% ఎక్కువ రేట్తో ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి అది అబ్జర్వ్ చేసుకోండి. అప్పుడైతే ఏమవుద్దంటే ఒకవేళ అమెరికన్ మార్కెట్ 2-3 మంత్స్ కదలకుండా ఉన్నా సరే ఇక్కడ మన ఈటీఎఫ్స్ లాస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఓవర్ రేట్ పే చేశారు కదా, ఆ ప్రీమియం కత్త పోద్ది అనమాట. అందుకని అక్కడ మార్కెట్ మూవ్ అయినా కాకపోయినా ఇక్కడ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అవన్నీ. కాబట్టి మీరు అనేవి చెక్ చేసుకొని తీసుకోవటం బెటరు. ఎక్కడ చేసుకోవచ్చు అంటే ఒకటి ఏఎంసీ పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు, లేదు అంటే ఎన్ఎస్సి సైట్లోకి వెళ్ళేసేసి మనం చెక్ చేసుకోవచ్చు, లేదా మీ బ్రోకర్ అకౌంట్ నుంచి కూడా అనేవి చెక్ చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ ఏది కొనాలన్నా సరే అనేవి చెక్ చేసుకుంటే మ్యాండేటరీగా పెట్టుకోండి. కాబట్టి దాని రియల్ వాల్యూ ఎంతో మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. రైట్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.